హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు పునర్జన్మ. అది ద రీబర్త్. పేరు గుర్తు రావట్లే, అందుకే చాలా గ్యాప్ వస్తుంది కదా. ఓకే. సో అందరికీ నచ్చుతుందని కమెంట్స్ ఇవ్వట్లేదు, లైక్స్ కొట్టట్లేదు, ఏంటబ్బా ఇంట్రెస్ట్ రావట్లేదు. కొత్త కొత్త స్టోరీస్ చెప్తున్నా, వెరీ న్యూ. నాకు తెలిసి జిఎల్ స్టోరీస్లో ఎక్కువగా ఇలా డిఫరెంట్ జానర్స్లో స్టోరీస్ ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే ఎవరూ చెప్పలేదు. ఎందుకంటే నేను హిందీలో విన్నాను, తర్వాత తెలుగు అసలు వినలేదు, తమిళ్లో అక్కడక్కడ విన్నాను. ఎవరు కూడా డిఫరెంట్ జోనర్స్ సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ జోనర్స్లో స్టోరీస్ ఇప్పటివరకు ఎవరూ చెప్పట్లేదు. అట్లాంటిది నేను చెప్తున్నప్పుడు నాకు ఎంత ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, మీరు ఎంత బూస్టప్ చేయాలి, నన్ను బాగా చెప్తున్నారు మేడం, డిఫరెంట్గా చెప్తున్నారు అని చెప్పండి. బట్ ఆ ఎంకరేజ్మెంట్ మీ దగ్గర నుంచి రావట్లేదు. ఎంకరేజ్ చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, చెయ్యని వాళ్ళ గురించి. జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు చూడండి, అట్లీస్ట్ ఒక లైక్ కూడా కొట్టకుండా వాళ్ళతోటి మాట్లాడుతున్నాను. ప్లీజ్ అండి, ఏముంది చెప్పండి, ఒక చిన్న లైక్ అలా బటన్ ఎంతసేపు పడుతుంది చెప్పండి. మీరు స్టోరీ వింటూ కూడా ఒక లైక్ అట్లా కొట్టచ్చు. సో ప్లీజ్ లైక్ కొట్టండి. అండ్ మనం ఆల్మోస్ట్ 1000 మంది సబ్స్క్రైబర్స్కి కొంచెం దగ్గరలో ఉన్నాము, ఆ మైల్ రాయికి. సో ఆ మైల్ రాయిని త్వరగా ఆ మైల్ రాయి చేరుకోవాలని ఆశపడుతున్నాను. వన్స్ మనం 1000 సబ్స్క్రైబర్లు మైల్ రాయిల్ని తాకితే ఖచ్చితంగా మళ్ళీ ఒక లైవ్ చాట్ పెట్టుకుందాం. ఓకే ఓకే. సో ఇక లేట్ చేయకుండా మనం స్టోరీ గురించి బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ, ఫ్యూచర్లో ఎప్పుడన్నది నాకు తెలీదు, నాకు ఏ ఐడియా లేదు. అనుకుంటున్నాను దట్ ఒక వెబ్ సిరీస్ మనం తీసిన దాంట్లో ఒక స్టోరీ కానీ లేకపోతే ఇంకేదన్నా కొత్త ఐడియా వస్తే కానీ డైరెక్షన్లోకి ఒక వెబ్ సిరీస్ లాగాను తీసుకెళ్దాం ఒక చిన్న షార్ట్ మూవీలానో చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, ఎవరెవరికి మన తెలుగులో ఇంట్రెస్ట్ ఉంది అనేవాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో మ్యామ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి పెట్టండి. చూద్దాం ఎంతమందికి జిఎల్సి సిరీసెస్లో యాక్ట్ చేయాలని ఉంది, ఎంతమంది మన దాంట్లో ధైర్యవంతులు ఉన్నారనేది మనం గమనించుకుందాం. ఓకే ఓకే. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో ఏం చూసాము అంటే, జో కోమాలో ఉండి తన బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడంతో కొంచెం పిచ్చి పిచ్చిగా చేస్తుంది. సో తన్ని కంట్రోల్ చేయడానికి సెడేషన్ ఇస్తాడు డాక్టరు. ఆ తర్వాత కానీ సెడేషన్ ఇచ్చినా కూడా ఒక చిన్న గుడ్ న్యూస్తో బయటకు వస్తాడు. దట్ తన పల్స్ అండ్ తన సెల్ఫ్గా బ్రీత్ చేసుకోగలుగుతుంది అండ్ తన మైండ్ యాక్టివ్లో ఉంది అండ్ దానివల్ల ఈసీజీ కూడా మంచిగా ఉందండి. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు తనని ఎంగేజ్లో ఉంచండి. ఏదో తన చిన్ననాటి జ్ఞాపకాలు, తన చిన్న చిన్న ఆనందాలు, అవన్నీ గుర్తు చేస్తూ ఉండండి. వింటూ ఉంటుంది కాబట్టి జనరల్గా కోమాలో ఉండేవాళ్ళు పాస్ట్ గురించి మర్చిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా మర్చిపోకుండా ఉండాలి అంటే మీరు కంటిన్యూస్గా తన గతము తనది అన్నీ గుర్తు చేస్తూ ఉండండి అని చెప్పంటుంది అనమాట డాక్టర్. అనగానే సరే అని చెప్పేసి ఇంకా అదే పనిలో జో పేరెంట్స్ అండ్ శక్తి ఉంటారు. వీళ్ళు లేనప్పుడు తను లేనప్పుడు వాళ్ళు ప్యారలల్గా జోని ఎంగేజ్ చేస్తూనే ఉంటారు అండ్ ప్యారలల్గా శక్తి ఆ నలుగురు కోసం వెతుకుతూనే ఉంటుంది. అండ్ ఇలా జరుగుతూ ఉండగా సడన్గా జోకి ఒకరోజు మన శక్తి ఒక ఫ్రస్ట్రేషన్లో తన దగ్గర కోపంగా కూర్చొని క్రిమినల్స్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు తనకు జరిగిన ఆ ఇన్సిడెంట్ మళ్ళీ ఫ్లాష్ అవుతుంది బ్రెయిన్లో. అవ్వగానే మళ్ళీ పిచ్చి పిచ్చిగా చేస్తుంది అనమాట. చేయగానే ఇంకా డాక్టర్స్ వచ్చి వీళ్ళని బయటికి వెళ్ళమని చెప్పేసి తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ తన పల్స్ ఆగిపోతుంది. సో చాలా రకాలుగా ట్రై చేస్తారు పాపం, బట్ కుదరదు.
డాక్టర్స్ వచ్చి ఇలా చనిపోయిందమ్మా జ్యోతి, వీఆర్ వెరీ సారీ అని చెప్తాడనమాట. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇంకా శక్తి జో పేరెంట్స్ అయితే ఇంకా అసలు షాక్లో అలానే ఏడ్చుకుంటూ కుప్పకొలిపోతారు. అండ్ శక్తి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం సార్ చెప్తారు, ఏదేదో మాట్లాడతారు. జో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి సార్, నాకు ప్రాణం ఉంది అంటే తనకి ప్రాణం ఉన్నట్టే. తన ప్రాణం ఆగిపోయిన రోజు నా ప్రాణం ఆగిపోతుంది. సో మీరు తప్పుగా మిస్ప్లేస్ ప్రాంకులన్నీ నా దగ్గర చేయొద్దు సార్. ఏంటి జో చెప్పిందా ప్రాంక్ చేయమని, ఇలాంటి ప్రాంక్లు అసలు చేసేది మీరు అని చెప్పి వాళ్ళందరినీ నెట్టేసి గబగబా ఐసీయూలోకి వెళ్ళిపోయి తలుపు పెట్టేస్తుంది అనమాట. లోపల నుంచి తలుపు పెట్టేయగానే వీళ్ళందరూ బయట నుంచి డోర్ ఓపెన్ చేయమ్మా ప్లీజ్ మా అని అందరూ మొత్తుకుంటూ ఉంటారనమాట. సో శక్తి ఏంటి డోర్ క్లోజ్ చేసేసుకొని జో వైపుగా ఉరుకుతూ ఉంటే తన కాలే తనకి కాలుకి తాకి పడిపోతుందన్నమాట. పడిపోయినప్పుడు జో బెడ్ మూలకి ఒక చిన్న కొత్తగా ఒక బ్లేడ్ లాంటిది ఒకటి ఉంటుంది, ఒక రాడ్. అది మన శక్తి అరిచేతికి కోసుకుపోతుంది అనమాట. అరిచేతులు చాలా డీప్గా కోసుకుపోతుంది. సో బ్లడ్ అయితే అట్లా కారిపోతూ ఉంటుందన్నమాట. అండ్ అలా పడినప్పుడు బోర్లా పడుతుంది కాబట్టి తన నుదుటికి ఫోర్ హెడ్కి కూడా దెబ్బ తాకుతుంది. అక్కడ నుంచి లైట్గా బ్లడ్ వస్తూ ఉంటుంది. తన చేతికి రక్తం కారుతున్నా కూడా దాన్ని పట్టించుకోకుండా జో దగ్గరికి వెళ్ళి, ఏంటి జో నాటకాలు ఆడుతున్నావా, 6 నెలల నుంచి నేను నీ పక్కన కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాను, ఒక్కరోజైనా లేచి కూర్చొని మాట్లాడవు, పోనీ ఇక లేస్తావులే ఈరోజు అని నేను అనుకుని నేను ఆశగా నీకోసం ఎదురు చూస్తుంటే డాక్టర్తో కలిసి నువ్వు నాతో ప్రాంక్ చేస్తావా, ఇది ఎంత అన్యాయం జో, ప్లీజ్ జో ఇంకా చాలు లేచి కూర్చో అని ఇంకా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటుంది అనమాట శక్తి జోతోటి. అండ్ జో పేరెంట్స్ శక్తి పేరెంట్స్ బయట నుంచి మొత్తుకుంటూనే ఉంటారు. బికాస్ తనకి రక్తం పోతుంది, ఎంత ఘనం పోతుంది అన్నమాట రక్తం, అంత డీప్గా కట్ అయిపోయింది చెయ్యి. సారీ. సో డాక్టర్ కూడా ప్లీజ్ మా డోర్ ఓపెన్ చేయమ్మా, నువ్వు ఇలానే నీ రక్తం పోతే నువ్వు అడ్డం పడిపోతావు అది ఇది అని మా డాక్టర్ కూడా చెప్తూనే ఉంటాడు. బట్ ఏమీ పట్టించుకోకుండా జోతోటి మాట్లాడుతూనే ఉంటుంది కంటిన్యూస్గా శక్తి. నువ్వు ఇప్పుడు లేచి కూర్చుంటావా లేదా, ప్రాంక్ ఒక లెవెల్ వరకు బాగుంటుంది, ఇంత పెద్ద ప్రాంక్ అది నువ్వు నాతోటి చేయబాకు అని అంటుంది. కానీ జో రెస్పాండే అవ్వదు. ఎందుకు అంటే తన ప్రాణం లేని జీవిలాగా పడుంది అక్కడ. సో అది శక్తికి అర్థం కావట్లా. వీళ్ళు నాతో ప్రాంక్ చేస్తున్నారు అనుకొని లే అని లేపుతుంటే ఎంతసేపటికి లేవకపోతే శక్తికి భయం స్టార్ట్ అయిపోతుంది. ఏంటి డాక్టర్ చెప్పినట్టుగా నిజంగానే చనిపోయిందా ఏంటి, నన్ను ఒంటరిగా వదిలేసి ఇది ఎలా వెళ్తుంది, ఇది అలా వెళ్ళేది రకం కాదే, నాకెంత ప్రేమ ఉందో నాకంటే రెట్టింపు ప్రేమ ఉంది కదా నా మీద జోకి, అలాంటప్పుడు నన్ను వదిలేసి తను వెళ్ళదు, లేదు తను వెళ్ళలేదు అని ఇంకా కొద్దిసేపు మళ్ళీ గట్టిగా అరుస్తూ ఉంటుంది అన్నమాట జో దగ్గర. బట్ జో రెస్పాండ్ అవ్వదు. ఇంకా లాభం లేదని తను ట్రైన్డ్ పోలీస్, ఓకే. సో తనకి సిపిఆర్ ఇవి నేర్పిస్తారు కదా ట్రైనింగ్లో. ఇంకా లాభం లేదు అని చెప్పేసి మాన్యువల్గా సిపిఆర్ చేయడం మొదలు పెడుతుంది అన్నమాట. సిపిఆర్ అంటే హార్ట్ దగ్గర చేతులు పెట్టి ప్రెస్ చేస్తుంది. కొద్దిగా తన నోట్లో తను నోరు పెట్టేసి ముక్కు మూసేసి ఊపిరి అందించడానికి ట్రై చేస్తూ ఉంటుంది అన్నమాట. కొద్దిసేపు అలా కొద్దిసేపు ఇలా అలా ట్రై చేస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఒక 15-20 నిమిషాలు ట్రై చేసిన తర్వాత జోకి ఆ ఊపిరి అందుతుంది. ఊపిరి అంది సడన్గా లేచి దగ్గడం మొదలు పెడుతుంది అన్నమాట. దగ్గి తర్వాత శక్తి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మ చూడమ్మా జ్యోతి లేచింది, డాక్టర్ చెప్పానా నన్ను వదిలిపెట్టదు ఎక్కడికి వెళ్ళదు అని, నాతోనే ప్రాంక్లు చేస్తారా మీరు, చూడండి లేచి కూర్చుంది అమ్మా అంటే జో వాళ్ళ మదర్ తోటి, ఆంటీ అంకుల్ చూసారా నా దగ్గరికి వచ్చేసింది ఆంటీ అని చెప్పుద్ది అనమాట. అందరూ షాక్ అయిపోతారు. డాక్టర్ కూడా షాక్లో ఉంటాడు, ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఇంకా
శక్ జో బయటకు వచ్చేసి శక్తిని గట్టిగా హక్ చేసుకొని ఏడ్చేస్తుంది అనమాట. ఏడ్చేసేసరికి శక్తి అంటది, ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు సేఫ్ హ్యాండ్స్లో ఉన్నావు, భయపడకు, నీ పక్కన నేనే ఉన్నాను, ఓకే, నేనే, ఎవ్వరూ లేరు, అదిగో మీ అమ్మ, మీ నాన్న, మా అమ్మ, మా నాన్న, అగో డాక్టరు, నర్సు, మా ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఉన్నారు, చూడు చూడు, నువ్వు చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నావు, నీకు ఏ భయము లేదు అని చెప్పి గట్టిగా హక్ చేసుకొని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తుంది జ్యోతికి శక్తి. ఇంకా తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత తనకి బ్లడ్ ఫ్లో అవుతుంది కదా చేతిలో నుంచి. సో తిన బాడీలో ఉండే బ్లడ్ మొత్తం పోతుంది కాబట్టి తనకి నీరసం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అది శక్తికి అర్థమవుతుంది. శక్తికి అర్థమయ్యి, జో ఒక్కసారి నువ్వు పడుకో ప్లీజ్ అని చెప్పి అనగానే రక్తం చూస్తుంది అనమాట జ్యోతి. శక్తికి రక్తం కారుతుందా చూసి శక్తికి జో అంటారు, ఏ శక్తి రక్తం కారిపోతుంది అనగానే, నాకు అర్థమవుతుంది, నేను డోర్ ఓపెన్ చేసి వస్తాను, నువ్వు పడుకో అని చెప్పేసి తన్ని బెడ్ మీద పడుకోబెట్టేసి మెల్లగా కాళ్ళు తడుముతూ ఉంటాయి, వణుకుతూ ఉంటాయి, స్లోగా గోడ పట్టుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది అనమాట. డోర్ ఓపెన్ చేసి అలానే చూసారా డాక్టర్ చూసారా అనుకుంటూ అలా పడిపోతుంది అనమాట కింద. కళ్ళు తిరిగి పడిపోగానే తన్ని వెంటనే వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసి వెంటనే వాళ్ళ ఫాదర్కి మదర్కి బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళ ఫాదర్ బ్లడ్ తనకి మ్యాచ్ అవ్వగానే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి బ్లడ్ తీసుకొని తనకి బ్లడ్ ఇంజెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం సిడిషన్ కూడా ఇస్తారనమాట. సో అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ జరిగిన తర్వాత డాక్టర్ క్యాబిన్కి వెళ్ళిపోయి వీళ్ళందరినీ క్యాబిన్కి రమ్మని చెప్తాడు. జో పేరెంట్స్ని, శక్తి పేరెంట్స్ని, ఎస్ఐని, కానిస్టేబుల్ని అందరినీ తన క్యాబిన్కి పిలవమని చెప్పగానే నర్స్ వచ్చి, డాక్టర్ మిమ్మల్ని క్యాబిన్లోకి పిలుస్తున్నారండి అని చెప్తుందనమాట. సరే అని చెప్పేసి అందరూ క్యాబిన్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అందరూ అడుగుతారనమాట, ఏమైంది, మా అమ్మాయి ఓకేనా అని అడుగుతూ ఉంటారు. అంటే అప్పుడు డాక్టర్ చెప్తాడనమాట, చూడండి అమ్మా, ప్రస్తుతానికైతే అవుట్ ఆఫ్ డేంజర్, ఓకే, కానీ తనకి ఎప్పుడూ కూడా తనకి జరిగిన విషయం, తనకి ఏం జరిగింది, తనకి ఏం జరుగుతుంది అనేది అప్పుడప్పుడు తన మైండ్ బ్లాక్ అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో కూడా మీరు చాలా సపోర్టివ్గా ఉండాలి. ఎప్పుడూ కూడా తన జరిగింది ఏంటి అనేది తను గుర్తు చేసుకోకుండా ఉండేటట్టుగా మీరు మీ ఇంట్లో మీ అట్మాస్ఫియర్ని ఉంచాల్సి ఉంటుంది. సో ప్లీజ్ ఎప్పుడూ తన్ని ఒంటరిగా మాత్రం వదిలిపెట్టకండి. అండ్ తను ఎప్పుడైనా పొరపాటున జరిగిన ఇన్సిడెంట్ గుర్తు చేసుకోవడానికి ట్రై చేసినా కూడా మీరు ఆ ఇన్సిడెంట్ నుంచి మీరు డైవర్ట్ చేయాలి, కానీ మీరు కూడా తనతో పాటు కూర్చొని ఏడవకూడదు. తను ఎప్పుడూ పాజిటివ్ అట్మాస్ఫియర్లో ఉంచడానికి ట్రై చేయాలి. వాకింగ్కి తీసుకెళ్ళండి, తనతో యోగా చేయించండి, మెడిటేషన్ చేయించండి, ఇవన్నీ చేయించండి, అంతా తన మంచికే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఓకే అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత సరే అని చెప్పి అందరూ అనుకొని అప్పుడు శక్తి వాళ్ళ మదర్, మరి మా అమ్మాయిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు సార్, అసలు ఏంటి ఇంకా కళ్ళు కూడా తెరవలేదు అని అంటుంది. అంటే లేదమ్మా, నేనే సెడేషన్ ఇచ్చాను, 6 నెలలు అయింది మీ అమ్మాయి ప్రాపర్గా నిద్రపోయి, సో ఒక 24 గంటలు తను ప్రశాంతంగా పడుకోవాలని నేనే సెడేషన్ ఇచ్చాను. సో ఈ 24 గంటలని తన్ని ప్రశాంతంగా పడుకోనివ్వండి, రేపటి నుంచి మళ్ళీ తను యాక్టివ్ అయిపోతుంది అని చెప్పి అంటాడనమాట డాక్టర్. అనగానే ఓ అలానా, ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పేసి బయటకు వచ్చేస్తారు అందరూ. వచ్చేసి ఇంకా వాళ్ళు కళ్ళు తెరవడానికి కోసం వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. సో అలా ఒక 24 అవర్స్ అయిపోయిన తర్వాత శక్తి కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే పక్కన జో లేదు. వెంటనే లేచి కూర్చుంటా అనమాట. సడన్గా లేచి కూర్చొని, జో ఏదమ్మా, జో ఏది అని అంట. జో తన రూమ్లో తను ఉంది, నీకు ఒంట్లో బాగాలేదు కదా, నువ్వు కళ్ళుదిరి కింద పడిపోయావు, ఇట్లా సంగతి అని చెప్పి మొత్తం జరిగింది చెప్పుద్దనమాట. చెప్పిన తర్వాత ఓ అవునా, సరే అయితే నేను జో రూమ్కి వెళ్తాను అని అంటది అనమాట. అరే డిశ్చార్జ్ అయ్యాక అందరం ఇంటికి వెళ్దాంలే అని అంటది వాళ్ళ అమ్మ. అంటే లేదమ్మా, ఆ డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ మీరు చూసుకోండి, అప్పటి వరకు నేను జో దగ్గరే ఉంటాను అని అంటారనమాట. అనగానే సరే అయితే అని వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ ఫాదర్ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ఇక డిశ్చార్జ్ ఫార్మాట్స్ కోసం వెళ్ళిపోతారు. ఇంకా శక్తి వెంటనే లేచి ఉరుక్కుంటూ జో రూమ్కి వెళ్ళిపోతుంది. జో డోర్ ఓపెన్ చేయగానే శక్తి వైపు చూసి, హే శక్తి, ఎలా ఉన్నావు, అంతా ఓకేనా అని అడుగుతుంది అనమాట. అనగానే పర్ఫెక్ట్, పోలీస్ ఇక్కడ అని అంటుంది అనమాట. అనగానే
చాలు చాలులే అందుకే కింద పడిపోయావు కదా అని వెట్టకారం చేస్తుంటుంది జ్యోతి. అనగానే సరే ఇంతకీ నీకెలా ఉంది అని అడుగుతుంది. నాకేంటి ఐఎమ్ వెల్ పర్ఫెక్ట్ అని అంటుంది జ్యోతి. కొంచెం కోలుకుంటుంది అనమాట. అవును ఈరోజు నన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు అని అంటుంది జ్యోతి. నన్ను కూడా అదిగో అమ్మ నాన్న డిశ్చార్జ్ ఫార్మాట్స్ కోసం ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికి వెళ్ళారు అని అంటారు అనమాట. మా అమ్మ కూడా అలానే వెళ్ళింది అని అంటారు. ఇంకా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే జో తన చేతులు చాపుతుంది అనమాట హగ్ కోసం. అలా చేతులు చాపేసరికి 6 months నుంచి శక్తి వెయిట్ చేస్తుంది జోని హక్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా. సో ఎప్పుడైతే జో తన చేతులు చాపుతుందో ఇమీడియట్గా వెళ్ళి తన కౌగిల్లో వాలిపోతుంది శక్తి. వాలిపోయి గట్టిగా హక్ చేసుకొని తన కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని 6 నెలలు అయ్యిందే నువ్వు నాకు హగ్గిచ్చి ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అని చెప్పి హక్ చేసుకొని తను చాలాసేపు అలానే ఉండి కొద్దిసేపటికి కొంచెం దూరంగా వచ్చి తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసి కూర్చుంటారనమాట. కూర్చొని ఒకరి చేతులు ఒకరు పట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఈ లోపు డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోతాయి. ఇంకా వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇంకా సరే పదండి వెళ్దాం ఇంటికి అని చెప్పేసి వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ 7:30, 8 అలా అయిపోతుందన్నమాట. కాబట్టి ఆ టైంలో ఎవరు కన్సోల్ చేయడానికి రారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది గుంపు కన్సోల్ చేయడానికి జ్యోతి వాళ్ళ ఇంటికి. అయితే ముందే వార్న్ చేస్తారనమాట. మొత్తం కాలనీలో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ వార్న్ చేస్తారు. జరిగిన ఇన్సిడెంట్ గురించి ఎవ్వరూ అక్కడ మాట్లాడడానికి లేదు, ఓకే అని చెప్పి అనగానే అందరూ ఓకే. అండ్ ఎవరన్నా అలా మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు వచ్చి కన్సోల్ చేయాల్సిన అవసరమే లేదు, మీ ఇళ్ళల్లో ఉండిపోండి అని చెప్పి చాలా సీరియస్గా చెప్తారనమాట. అనగానే సరే అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఒకరు వచ్చి కన్సోల్ చేస్తూ ఉంటుంటారు. వాళ్ళ వీలుని బట్టి అందరూ కాలనీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి కన్సోల్ చేస్తూ ఉంటారనమాట జో పేరెంట్స్ వరకే వస్తారు. ఎందుకంటే శక్తి సీరియస్ వార్నింగ్ ఇస్తుంది, ఎవరు జో రూమ్లోకి రావడానికి వీల్లేదు, జో దగ్గరికి ఎవరు రావద్దు అని చెప్పి. అందరూ కూడా చాలా సీరియస్గా పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తూ ఉంటారనమాట శక్తిని. ఏంటి ఎందుకు అలా చూస్తున్నారు, జోతో వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడారు కదా, ఇంకా బయలుదేరుతూనే ఉండండి, జోతో మీరు మాట్లాడక్కర్లా, మీరు మాట్లాడితే ఎలా మాట్లాడతారో నాకు తెలుసు అని వచ్చిన వాళ్ళందరినీ తరిమి కొడుతుంది. కానీ జోని రీచ్ కూడా అవ్వనివ్వదనమాట. సరే అని చెప్పేసి వచ్చిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని కన్సోల్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అండ్ ఇంతకుముందు శక్తి ఎలా ఉండేది, ఫస్ట్ ఎపిసోడ్లో ఎంత లేజీగా ఉండేది. వాళ్ళ అమ్మ వెంటపడి రెడీ అవ్వు ఆఫీస్కి టైం అవుతుంది అని వెంటపడితే తప్ప లేచి రెడీ అయ్యేది కాదు. ఎప్పుడూ కలల లోకంలో ఉండేది. అలాంటి అమ్మాయి జస్ట్ ఆపోజిట్ అయిపోతుంది అనమాట. పొద్దున్నే గబగబాలు లేస్తుంది, వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తుంది, ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసుకుంటుంది, ఫ్రెష్ అయిపోతుంది. వెంటనే జో లేచే టైంకి మళ్ళీ జో వాళ్ళ ఇంట్లో ఉంటుంది అనమాట. వాళ్ళ అమ్మకి చెప్పేసి జో వాళ్ళ మదర్కి చెప్పేసి, ఆంటీ జో పని ప్రతిదీ ఏదైనా సరే నేనే చేస్తాను, మీరు ఇంట్లో పని చూసుకోండి సరిపోతుంది అని చెప్పి చెప్తుంది అనమాట. అనగానే వాళ్ళ అమ్మ కూడా ఓకే అమ్మ అని అంటది అనమాట. అందుకని జో లేచే టైంకి జో వాళ్ళ ఇంట్లో ఉంటుంది. జోకి కావాల్సిన అన్ని పనులు దగ్గరుండి తన్ని లేపుకొని తీసుకెళ్ళి వాష్రూమ్లో కూర్చోబెట్టడము, స్నానం చేయించడం అన్నీ తనే చేస్తుంది అనమాట. డ్రెస్ మార్చడము ప్రతిదీ. సో ఇలా రోజులు గడుస్తూ ఉంటాయన్నమాట. గడుస్తూ ఉంటే ఒక 1 month అయిపోతుంది. 1 month అయిపోయిన తర్వాత జ్యోతి ఒకరోజు అడుగుతుంది అనమాట, ఏంటి ఎంతసేపు నా దగ్గరే నాకే సేవ చేస్తే నీ డ్యూటీ పని ఏంటి, మరి డ్యూటీకి వెళ్ళవా నువ్వు ఇంకా అని అంటుంది అనమాట జ్యోతి. అనగానే నేను డ్యూటీకి వెళ్ళిపోతే నిన్నెవరు చూస్తారు, నేను రిజైన్ చేసేస్తాను నా జాబ్కి అని అంటది శక్తి. అనగానే జోకి కోపం వచ్చేస్తుంది. కోపం ఏంటి పిచ్చిలేసిందా నీకేమన్నా, నా కోసం జాబ్ వదిలేసుకోవటం ఏంటి, జాబులు లేక జనాలు చచ్చిపోతుంటేను అది నీకు చాలా ఇష్టమైన జాబ్ని వదిలేస్తావా, ఐపీఎస్ అవ్వాలని కోరిక కదా నీకు, నువ్వు అదేలా అండ్ నా కోరిక కూడా అదే కదా, నిన్ను ఐపీఎస్గా చూడాలని, అలా ఎలా రిజైన్ చేసేస్తానంటావు అని కోపపడుతుంది జ్యోతి శక్తిని.
అనగానే కాదు, నేను ఆఫీస్కి అని వెళ్ళిపోతే నిన్ను ఎవరు చూసుకుంటారు చెప్పు అంటే, నువ్వు లేట్ చూడు పొద్దున్నే వచ్చి నాకు కావాల్సినవి అన్నీ చేసేస్తున్నావు, నువ్వు లేనప్పుడు నేను చేసేది ఏముంటుంది, తినటం ట్యాబ్లెట్లు వేసుకోవడమే కదా, దానికి అమ్మ ఉంది కదా చేస్తుంది కదా, ఇలా అంతా కుదరదు, రిజిగ్నేషన్స్ అంతా నువ్వు ఇవ్వడం కుదరదు, రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు అండ్ ఐపీఎస్ ట్రైనింగ్ కోచింగ్ తీసుకుంటున్నావు, ఎగ్జామ్ రాస్తున్నావు, ట్రైనింగ్కి వెళ్తున్నావు అంతే అని అంటుంది అనమాట. అనగానే కాదు కాదు ఆ, మరి నేను వెళ్ళిపోతే ట్రైనింగ్ కంటే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది, అంత దూరం నిన్ను వదిలిపెట్టి అని అంటే పర్లేదు, నో ప్రాబ్లం, నేను చూసుకోగలను నన్ను, నువ్వైతే ముందు ప్రిపేర్ అవ్వు అని అంటే, సరే అయితే నీ కోసం నేను ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటాను, కోచింగ్ తీసుకుంటాను అని అంటది. అన్న తర్వాత అవును మరి నీకు కూడా లా కంప్లీట్ చేయాలి కదా, లా ఎగ్జామ్స్ రాయలేదు కదా నువ్వు, మరి నువ్వు కూడా రాయాలి కదా అని అంటది అనమాట శక్తి జోతోటి. అనగానే నేనా ఎగ్జామ్సా అని అంటది అనమాట. అనగానే అవును, నీ కోరిక నేను తీరుస్తున్నప్పుడు నా కోరిక నువ్వు తీర్చాలి కదా, నీకు లా చదవటం ఇష్టం, లా చేయాలి, పక్కన ఒక ఇద్దరు ముగ్గురికి పేదవాళ్ళకి హెల్ప్ చేయాలనేదే కదా నీ ఆశ, సో అది కూడా మనం కంప్లీట్ చేసుకుందాము, నీకు కావాల్సిన బుక్స్ మెటీరియల్స్ ఇవన్నీ ఏం కావాలో చెప్పు నేను తెచ్చిస్తాను అని అంటదన్నమాట. అంటే తను కూడా సంతోషంగా సరే అని ఒప్పుకుంటుంది. సో వీళ్ళిద్దరూ వాళ్ళ కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి, కొత్తగా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రేమని చిగురించుకొని సక్సెస్ చేసుకొని లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారన్నమాట. సో ఏం జరగబోతుంది ఫర్దర్ అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.